ఓడిపోయాడు కాబట్టి ఇక్కడ పట్టించుకోరు, ఇక అయిపోయింది జగన్ అంటే పని అనుకుంటున్నారు. ప్రజా మద్దతు తెలుసుకుంటున్నారా? కేంద్ర మద్దతు ప్రజా మద్దతు అనేటువంటి దాన్ని ఇంకా కొత్తగా తెలుసుకునేది ఉంది. ఎలక్షన్ లో రిజల్ట్ వచ్చేసింది కదా. జాతీయ స్థాయిలో తనకి అండగా నిలబడేది ఎవరు? ఇప్పుడు ఆల్రెడీ అఖిలేష్ యాదవ్ వచ్చాడు, తర్వాత నా శివసేన ఉద్ధవ్ థాకరే వర్గం వచ్చింది, తర్వాత మొత్తం 3-4 పార్టీలు వచ్చినాయి. తద్వారా అంటే జగన్ ని అవుట్డేటెడ్ పర్సన్ అని ఎవరు అనుకోవట్లేదు. నేను చాలాసార్లు చెప్పి ఇంతకుముందు కూడా జగన్ కి ఇంకా 30-40 ఏళ్ళ రాజకీయ జీవితం ఉంటది. ఒకసారి ఓడిపోయినంత మాత్రం రాజకీయ జీవితం అయిపోతే ఇంకెందుకు? బీజేపీ వ్యతిరేక పక్షాలను కూడా ఏకం చేసే ప్రయత్నాలు చేస్తున్నారు. ఆయన చెయ్యట్లా, కానీ ఆటోమేటిక్ గా వాళ్ళే వచ్చేస్తారు, అనుకోకుండా కలిసి వస్తుందా అంతే. ఎందుకంటే ఇప్పుడు భారతీయ జనతా పార్టీతో విభేదించి నేను మాట్లాడట, అసలు బీజేపీ నేను మాట్లాడలే ఆయన అక్కడ. కానీ ఇప్పుడు కొత్త కూటమి కడుతున్నటువంటి ఐఎన్డిఏ ఎంతమంది యూపీఏ కాస్త ఐఎన్డిఏ, ఈ కొత్త జట్టుకి మాకు ఆంధ్ర నుంచి ఒక లీడర్ దొరుకుతాడు అనేటువంటి రూట్ లో వాళ్ళ ప్రయత్నం, సపోర్ట్ వచ్చింది అనుకుంటున్నా. ఇది ఒక రకంగా కాన్సెప్ట్ ఏంటంటే మోడీ సర్కార్ కూడా ఒక రకమైనటువంటి అలర్ట్నెస్. మీరు అక్కడ కింద చంద్రబాబుకి చెప్పి ఆపండి, లేకపోతే గనక ఐఎన్డిఏకు ఇంకో భాగస్వామి దొరుకుతాడు. వాళ్ళు ఎందుకు తెలుగుదేశాన్ని ఎక్కువ ఇబ్బంది పెట్టలేదు బీజేపీ? ఇప్పుడు జగన్ అరెస్ట్ చేయించినప్పుడు ఇంకోటి చేసినప్పుడు వాళ్ళేం చంద్రబాబుకి వ్యతిరేకంగా వ్యవహరించాల. ఒకసారి మనం గుర్తెచ్చుకుంటే బీజేపీ బ్యాలెన్స్డ్ గానే ఉంది, న్యూట్రల్ గానే ఉంది. మరి చంద్రబాబు ఒకప్పుడు బీజేపీని విమర్శించినోడు కదా, విభేదించినోడు కదా, ఎందుకు మద్దతు వాళ్ళు సైలెంట్ గా ఉన్నారు? లేదా ఎందుకు న్యూట్రల్ గా ఉండి మద్దతు ప్రకటించారు ఆయనకి? అంటే ఇక్కడ ఇది కాంగ్రెస్ ఏతర పక్షం. కాంగ్రెస్